వీడియో 208. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం ఇంకొక వరల్డ్ ఆఫ్ స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో మనకి జస్ట్ స్టాక్ మార్కెట్ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్, ప్రైస్ యాక్షన్, లేకపోతే టెక్నికల్ అనాలిసిస్ ఇలాంటివే తెలుసు. కానీ దాన్ని మ్యానిపులేట్ చేసే ఇన్సైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, లేదా వాళ్ళు మనల్ని ఎలా మ్యానిపులేట్ చేస్తారు అనే విషయం మనకు తెలియదు కదా. సో ఆ విషయాన్నే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. మనకి ఈ వీడియో సింపుల్గా అర్థం అవడం కోసం ఇన్సైడర్స్ వాళ్ళ దగ్గర ఒక పెద్ద మొత్తంలో గోల్డ్ ఉంది అని అనుకుందాం. ఆ గోల్డ్ని చాలా వాల్యూ పెంచి మనకి అమ్మాలి అని అనుకుందాం. అయితే ఇప్పుడు ఇన్సైడర్స్ గోల్డ్ సెల్ చేయాలి అని అనుకున్నప్పుడు రెండు రకాలుగా సెల్ చేయొచ్చు. ఒకటి, ఆ గోల్డ్ ప్రైస్ని బాగా పెంచి సెల్ చేస్తారు, లేదా ఇమ్మీడియట్గా సెల్ చేస్తారు. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గోల్డ్ ప్రైస్ని బాగా పెంచి సెల్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడైతే ఒక ఇన్సైడర్ తన దగ్గర ఉన్న గోల్డ్ని ప్రైస్ బాగా పెంచి సెల్ చేయాలి అని అనుకుంటే ఇమ్మీడియట్గా ఒక మార్కెటింగ్ టాక్టిక్ లేదా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అప్లై చేయొచ్చు మన మీద. కానీ ఇమ్మీడియట్గా అప్లై చేస్తే తన దగ్గర ఉన్న కొంత గోల్డ్ని మాత్రమే మనకు అమ్మగలుగుతాడు. అందుకనే వాళ్ళు టాక్టికల్గా ఏం చేస్తారు అని అంటే, వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్తో పాటు ఇంకా చాలా గోల్డ్ని అక్యుములేట్ చేయాలి అని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే స్టాక్ ప్రైస్ ఎలాగో పెంచగలం అన్న నమ్మకం వాళ్ళకు ఉంటుంది కాబట్టి కొంత మొత్తం అమ్మడం కంటే చాలా ఎక్కువ మొత్తం అమ్మితే చాలా పెద్ద ప్రాఫిట్ వస్తుంది కదా. అందుకనే ఇన్సైడర్స్ ఎప్పుడైనా స్టాక్ ప్రైస్ అమ్మాలనుకున్నప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కొంటారు. కాకపోతే ఇన్సైడర్స్కి హై ప్రైజెస్లో కొనడం ఇష్టం ఉండదు. అందుకే మిగిలిన ఇన్వెస్టర్స్ లైక్ జనరల్ పబ్లిక్ కానీ, లేదా డిఐఎస్ కానీ, లేదా కొంతమంది మ్యూచువల్ ఫండ్స్ని కానీ మ్యానిపులేట్ చేసే విధంగా అండ్ ఆ మ్యానిపులేషన్ ద్వారా స్టాక్ ప్రైజెస్ పడిపోయే విధంగా దాన్ని మన ఇంటెన్షన్లో సెల్ చేసే విధంగా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ ప్లాన్ చేయడానికి వాళ్ళకి ఒక చాలా సింపుల్ టెక్నిక్ లేదా వాళ్ళ యొక్క చాలా సింపుల్ మెథడ్ ఏంటి అంటే మీడియా. ఒక రకంగా మీడియా అనేది ఇన్సైడర్స్కి హెవెన్ లాంటిది. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ ఇన్సైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యూస్ని మ్యానిపులేట్ చేయడం చాలా బాగా నేర్చుకున్నారు. న్యూస్లో వచ్చే ప్రతి స్టేట్మెంట్, అది న్యాచురల్ డిజాస్టర్ గురించి అవ్వచ్చు, పొలిటికల్ స్టేట్మెంట్స్ గురించి అవ్వచ్చు, వార్ గురించి అవ్వచ్చు, ఫ్లడ్ గురించి అవ్వచ్చు, ఫెమైన్ గురించి అవ్వచ్చు, ఏ న్యూస్ అయినా కూడా దాని ద్వారా స్టాక్ ప్రైజెస్ని ఎలా మ్యానిపులేట్ చేయాలి అని చెప్పి ఇన్సైడర్స్ ఎప్పుడు కూడా ప్లాన్డ్గా రెడీగా ఉంటారు. అయితే ఇక్కడ పాపం మీడియాకి కూడా తెలియని విషయం ఏంటి అంటే, మీడియా అనేది ఒక మాన్స్టర్. ఆ మాన్స్టర్ ఎప్పుడు కూడా కొత్త న్యూస్ని డిమాండ్ చేస్తూ ఉంటుంది. సో ప్రజలకు ఏమైనా చేయాలి అన్నదానికంటే కూడా వాళ్ళు గ్రో అవ్వాలంటే రోజు కొత్త న్యూస్ ఇవ్వాలి. కాబట్టి మీడియాకి ఇమీడియట్గా ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ కానీ, పొలిటికల్ స్టేట్మెంట్, వార్, ఫ్లడ్, ఫెమైన్ ఇట్లా ఏ న్యూస్ వచ్చినా కూడా ఇమీడియట్గా దాన్ని పబ్లిక్లోకి వెళ్ళే విధంగా ఎక్కువగా పబ్లిష్ చేస్తూ ఉంటారు. అయితే ఈ మాటలు నేను చెప్తున్నవి కాదు. మనకి వైకాఫ్ 1930 అంటే 100 సంవత్సరాల క్రితమే తన యొక్క బుక్స్లో ఈ మాటల్ని రాశాడు. ఇన్వెస్టర్స్ జనరల్ పబ్లిక్ ఉండే ఫియర్ అండ్ గ్రీడ్ని మ్యానిపులేట్ చేయడానికి న్యూస్ అనే మీడియాని చాలా బాగా వాడడం ముందుగానే నేర్చుకుని ఉంటారు. జనరల్గా ఒక స్టాక్లో లార్జ్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక న్యూస్ క్యాంపైన్ రన్ చేయాలి అని అనుకుంటే సింపుల్గా స్టాక్లో పెద్ద పెద్ద మూమెంట్స్ వచ్చే విధంగా చేస్తారు. అది ఎయిదర్ పాజిటివ్ సైడ్ అవ్వచ్చు లేదా నెగిటివ్ సైడ్ అవ్వచ్చు. ఎప్పుడైతే ఒకసారి ఒక స్టాక్లో పెద్ద మూమెంట్ వచ్చింది, అది 10% పెరగడం కానీ లేదా 10% పడడం కానీ జరగగానే ఇమ్మీడియట్గా న్యూస్ ఆ స్టాక్ మీద కాన్సన్ట్రేట్ చేసి అది పాజిటివ్ న్యూసా నెగిటివ్ న్యూసా అని చెప్పి జనరల్ పబ్లిక్కి చెప్తుంది. ఆ న్యూస్ ఆధారంగా జనరల్ పబ్లిక్ యాక్ట్ చేస్తూ ఉంటారు. సింపుల్గా ఏంటంటే, ఒక తోలుబొమ్మల ఆటలో ఇన్సైడర్స్ వెనకాల వాళ్ళు ప్లే చేస్తూ ఉంటే మనం బయట కనిపించే న్యూస్ని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కానీ ఆ ఎంజాయ్మెంట్ అనేది మన నష్టానికి దారితీస్తుంది. అయితే ఇన్సైడర్స్ ఈ న్యూస్ క్యాంపెయిన్ని ఒక మిలిటరీ క్యాంపెయిన్ లాగా ఒక 100% ప్రెసిషన్తో దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఉంటారు. అయితే మీకు ఎప్పుడైనా ఒక విషయం అబ్జర్వ్ చేశారా? స్టాక్ ప్రైజెస్ కంటిన్యూస్గా పడిపోతూ ఉంటాయి. ఎందుకు? ఒక బ్యాడ్ న్యూస్ వచ్చిందని. కానీ ఈ బ్యాడ్ న్యూస్ వచ్చినా కూడా కొనేవాళ్ళు ఎవరు? అయితే మార్కెట్ ఎప్పుడు కూడా వెర్టికల్గా పెరగడం కానీ పడడం కానీ జరగదు కదా. సో జనరల్గా ఏమవుతుందంటే, ఒక బ్యాడ్ న్యూస్ వచ్చిన తర్వాత కొన్ని రోజుల గ్యాప్ వల్ల బ్యాడ్ న్యూస్ అనేది మార్కెట్లో అబ్జర్వ్ అయిపోయిందేమో అని చెప్పి అప్పుడప్పుడు పెరుగుతూ ఉంటుంది. కానీ మళ్ళీ కంటిన్యూస్ సెట్ ఆఫ్ బ్యాడ్ న్యూస్ వచ్చే విధంగా ఇన్సైడర్స్ ప్లాన్ చేసుకుంటారు. సో ఇలా కంటిన్యూస్గా న్యూస్లో బ్యాడ్ న్యూస్ యొక్క క్యాంపెయిన్ ఇన్సైడర్స్ రన్ చేస్తూ ఉంటే స్టాక్ ప్రైజెస్ పడుతూ ఉంటాయి. మనలాంటి జనరల్ పబ్లిక్ కానీ, లేకపోతే డిఐఎస్ కానీ, లేదా ఎఫ్ఐఎస్ కానీ కొంతమంది దీని మ్యానిపులేషన్లో పడిపోయి వాళ్ళు సెల్ చేస్తూ ఉంటారు.
సో కంటిన్యూస్గా ఈ న్యూస్ క్యాంపైన్లో మనకు జరిగేది ఏంటి అంటే బ్యాడ్ న్యూసెస్ వస్తూ స్టాక్ ప్రైజెస్ పడేలాగా చేస్తూ ఇన్సైడర్స్ ఈ స్టాక్ని అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తారు. ఎప్పుడైతే ఇలాంటి అక్యుములేషన్ ఒక ఎండ్కి వస్తుందో అలాంటప్పుడు హ్యూజ్ వాల్యూమ్లో ఇన్సైడర్స్ బై చేస్తారు. ఈ ఫస్ట్ హ్యూజ్ వాల్యూమ్లో ఎప్పుడైతే లోవర్ లెవెల్స్లో మనకి వాల్యూమ్స్ అనేవి బాగా పెరిగి ఉంటాయో అలాంటప్పుడు దాన్ని మనం ఇక్కడ నుంచి అక్యుములేషన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి అనుకోవచ్చు. అయితే ఈ అక్యుములేషన్ అనేది కొన్నిసార్లు కొన్ని వారాలు ఉంటుంది, కొన్నిసార్లు కొన్ని నెలలు ఉంటుంది, కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలు ఉంటుంది. బట్ ఈ వారాలు కానీ, నెలలు కానీ, సంవత్సరాలు కానీ మార్కెట్లో ఆ స్టాక్ని మర్చిపోయే విధంగా చాలా కాలం స్టాక్ని సైడ్ వైజ్లో ఉంచే విధంగా ప్లాన్ చేసుకుంటారు. సో ఈ సైడ్ వైజ్లో ఉన్నప్పుడు ఆల్రెడీ స్టాక్ అనేది పీక్ నుంచి చాలా బాగా పడింది కాబట్టి ఫండమెంటల్ అనాలిసిస్ ప్రకారం చాలామంది కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అది కూడా మనలాంటి జనరల్ పబ్లిక్ కానీ లేదా మంచి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ. వాళ్ళని కూడా ఫ్రస్ట్రేట్ చేయడం కోసం రకరకాల ఇన్సైడర్ ట్రేడింగ్ యాక్టివిటీస్ అనేవి మనకి జరుగుతూ ఉంటాయి. సో ఇన్సైడర్స్ మనలాంటి వాళ్ళందరినీ మ్యానిపులేట్ చేయడానికి 100% ప్రిపేర్డ్గా ఉంటారనమాట. సో జనరల్గా ఒకవేళ ఇక్కడ నుంచి కూడా కంటిన్యూస్గా బ్యాడ్ న్యూస్ వచ్చింది అని అంటే స్టాక్ సైడ్ వైజ్లో వెళ్ళదు, అక్కడ నుంచి మళ్ళీ పడిపోయి ఇంకా హెవీ సెల్లింగ్ రావడానికి, పబ్లిక్కి పూర్తిగా దాని మీద ఒక ఇంట్రెస్ట్ పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని వాళ్ళు చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేసుకుంటారు కంటిన్యూస్ బ్యాడ్ న్యూస్ రాకుండా. అండ్ అలాగే మార్కెట్లో ఆ స్టాక్ని పూర్తిగా పడిపోకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ వెళ్తారు. అండ్ ఎప్పుడైతే ఒక లోవర్ లెవెల్స్ హిట్ అవుతుందో ఆ లెవెల్స్లో కనుక వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారు అని అంటే హై వాల్యూమ్స్తో బై చేసుకుంటూ వాళ్ళ యొక్క గోడౌన్ని నింపుకుంటూ ఉంటారు. సో ఒకసారి వాళ్ళ గోడౌన్ పూర్తిగా ఫిల్ అయిపోయింది, ఇక్కడ నుంచి మనం పైకి తీసుకెళ్లొచ్చు అని ఫిక్స్ అయిన రోజున ఆ స్టాక్లో గుడ్ న్యూస్ తీసుకురావడం స్టార్ట్ చేస్తారు. అయితే ఈ గుడ్ న్యూస్ రావడానికంటే ముందే స్టాక్ ఒక టెక్నికల్ బ్రేక్అవుట్ కానీ లేదా ఒక కంటిన్యూస్ అప్ ట్రెండ్ కానీ రికార్డ్ చేయొచ్చు. సో ఇలాంటి కంటిన్యూస్ అప్ ట్రెండో లేకపోతే టెక్నికల్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాతే న్యూస్ ఛానల్స్ ఈ స్టాక్లో గుడ్ న్యూస్ని ప్రచారం చేయడం స్టార్ట్ చేస్తాయి. సో ఇలా ఇన్సైడర్స్ న్యూస్ ఛానల్స్ని మ్యానిపులేట్ చేస్తూ దాని ద్వారా మనల్ని మ్యానిపులేట్ చేస్తూ స్టాక్ ప్రైజెస్ని లోవర్ లెవెల్స్కి తీసుకెళ్ళి కింద లెవెల్స్లో వాళ్ళు అక్యుములేట్ చేసుకోగలుగుతారు. సో ఇలాంటి అక్యుములేషన్ ప్యాటర్న్స్ ఒకటి ఉంటాయి అన్న విషయం కూడా చాలామందికి తెలియదు. బట్ ఈరోజు ఈ వీడియో చూడడం ద్వారా మీకు ఇలాంటి అక్యుములేషన్ ప్యాటర్న్స్ కనుక కనిపించాయి అని అంటే అలాంటప్పుడు దాన్ని అబ్జర్వ్ చేస్తూ మనం బై చేసుకోవాలి అని అర్థం చేసుకోవాలి. అయితే ఈ అక్యుములేషన్ ప్యాటర్న్స్ గురించి మనం ఇంకా ఫర్దర్ వీడియోస్లో చాలా బాగా నేర్చుకుంటాం. ఎందుకంటే మనం వాల్యూమ్ బేస్డ్ ప్రైస్ యాక్షన్ ఏదైతే నేర్చుకుంటున్నామో అందులో టెక్నికల్ కాంట్రాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో ప్రైస్ యాక్షన్ ఏమో దగ్గరగా అవుతూ ఉంటుంది, వేరేజ్ వాల్యూమ్ పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల అక్కడ వీళ్ళు అక్యుములేషన్ చేసుకుంటున్నారు అనేది అర్థమవుతుంది. దీని గురించి మనం ఫర్దర్ వీడియోస్లో నేర్చుకుంటాం. బట్ ఈ వీడియోలో మీకు అక్యుములేషన్ అంటే ఏంటి అనేది ఒక ఐడియా వచ్చింది, లోపల ఏం జరుగుతుంది అనేది ఒక తెలిసింది అని అనుకుంటున్నాను. సో ఇప్పటి నుంచి ఏదైనా ఒక స్టాక్ కొనే ముందు కొంతకాలం కన్సాలిడేషన్ అయ్యి దాని తర్వాత పెరిగిందా పడిందా అని చూసినప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి స్టాక్ ప్రైస్ యొక్క మూమెంట్స్ ఎలా ఉన్నాయి, దాని యొక్క వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి అని కనుక మీరు ప్రీవియస్ చార్ట్స్ని అబ్జర్వ్ చేస్తే ఫ్యూచర్లో కూడా ఇలాంటి జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని మీకు అర్థమవుతుంది. అయితే ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నామంటే ఇన్సైడర్స్ దగ్గర ఉన్న గోల్డ్ని వాళ్ళు ఫ్యూచర్లో చాలా హై ప్రైస్కి తీసుకువెళ్ళి అమ్మేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు లోవర్ లెవెల్స్కి తీసుకువెళ్ళి చాలా ఎక్కువ క్వాంటిటీ కొనుక్కొని వాళ్ళ గోడౌన్ పూర్తిగా నింపుకున్నారు. అలా నింపుకున్న తర్వాత కంటిన్యూస్గా గుడ్ న్యూస్లు ఇస్తూ స్టాక్ ప్రైజెస్ పెరిగే విధంగా చేస్తారు. ఈ పెరిగే టైంలో ఇన్సైడర్స్ బై చేయరు. వాళ్ళు కంటిన్యూస్గా ఆల్రెడీ వాళ్ళ గోడౌన్ నిండిపోయింది కాబట్టి సెల్ చేసుకుంటూ వెళ్తారు. ఈవెన్ దో వాళ్ళు సెల్ చేస్తున్నా మనలాంటి జనరల్ పబ్లిక్ కానీ లేదా డిఐఎస్ కానీ, ఇక్కడ డిఐఎస్ అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ బై చేస్తూ వెళ్తున్నప్పుడు ఇలాంటి ఇన్సైడర్స్ ఆ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయిపోతూ సెల్ చేసుకుంటూ హయ్యర్ లెవెల్స్లో ప్రాఫిట్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ అక్యుములేషన్ ఫేజ్ తర్వాత మనం నేర్చుకోవాల్సిన పార్ట్ 2 ఏంటి అంటే డిస్ట్రిబ్యూషన్ ఫేజ్. ఈ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్లో కంపెనీలో ఏదో బ్యాడ్ జరగబోతుంది అని చెప్పి ముందుగానే అబ్జర్వ్ చేసిన ఇన్సైడర్స్ ఈ స్టాక్ని ఇమ్మీడియట్గా ఎగ్జిట్ అవ్వాలి అని అనుకుంటారు. సో ఇమ్మీడియట్గా ఈ ప్రైస్లో ఎగ్జిట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు కనుక వాళ్ళ దగ్గర ఉన్న క్వాంటిటీ మొత్తం సెల్ చేస్తే స్టాక్ ప్రైస్ అనేది డ్రాస్టికల్గా పడిపోతుంది. దాని ద్వారా వాళ్ళు నష్టపోతారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు అని అంటే అప్పుడప్పుడు కొన్ని డేస్ చాలా ఎక్కువ వాల్యూమ్ బై చేయడం వల్ల ఒకేసారి స్టాక్ ప్రైజెస్ హెవీగా పెరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే స్టాక్ ప్రైజెస్ హెవీగా పెరుగుతాయో ఇమీడియట్గా న్యూస్ ఛానల్స్ ఒకరోజు ఈ స్టాక్ 5% పెరిగింది, ఈరోజు 10% పెరిగింది అని చూసినప్పుడు ఒక పాజిటివ్ న్యూస్ని మనకి ఇస్తుంది. సో ఇలాంటి పాజిటివ్ న్యూస్ ఇవ్వగానే జనరల్ పబ్లిక్ నెక్స్ట్ 2 డేస్ 3 డేస్ బై చేస్తూ ఉంటారు. కానీ ఆ 2 డేస్ 3 డేస్ ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ పైకి వెళ్తుందో అక్కడ ఇన్సైడర్స్ వాళ్ళు బై చేసిన క్వాంటిటీ అంతా కూడా ఎగ్జిట్ అవుతూ స్టాక్ ప్రైజెస్ అలా
పైకి జరుగుతూ ఉన్నప్పుడల్లా కూడా మనలాంటి జనరల్ పబ్లిక్ మంచి పాజిటివ్ న్యూస్ ఉంది, ఈ స్టాక్లో ఈ రోజు కాకపోతే రేపు బ్రేక్అవుట్ వస్తుంది అని చెప్పి మనం బై చేస్తూ ఉంటాం. ఇలా హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ స్టాక్ ప్రైజెస్ పైకి వెళ్తూ ఉంటే వాళ్ళు మాత్రం ఆ లెవెల్స్లో హ్యాపీగా సెల్ చేసుకుంటూ ఉంటారు. సో జనరల్గా యాజ్ ఎ జనరల్ పబ్లిక్ మనం ఎప్పుడైతే ఒక న్యూస్ చూస్తామో, మంచి పాజిటివ్ న్యూస్ చూస్తామో, మనకు ఒక ఫియర్ క్రియేట్ అవుతుంది. ఆ ఫియర్ ఏంటంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఏమో మనం మంచి ఆపర్చునిటీ మిస్ అయిపోతామేమో, లేదా ఇప్పుడు కాకుండా రేపటి రోజున కొంటే మళ్ళీ లాస్ వస్తుందేమో అన్న ఉద్దేశంతో మనం ముందుగానే చాలా తొందరగా కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. అందులో మార్కెట్లో కూడా పాజిటివ్ న్యూస్ ఉంది కాబట్టి హ్యాపీగా అండ్ తొందరగా కొనడానికి చూస్తాం, ఎక్కువ డబ్బులు పెట్టడానికి చూస్తాం. కానీ ఈ టైంలో అంతా సెల్ చేసుకునేది ఎవరు అంటే ఇన్సైడర్స్. సో ఇలాంటి హయ్యర్ హైస్ లోవర్ లోస్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా. సో ఇది యాక్చువల్గా మార్కెట్లో చాలా చిన్న బేసిక్ స్టెప్ అనమాట. సో ఈ బేసిక్ స్టెప్ని చాలామంది ఆధారంగా యూజ్ చేసి ట్రేడ్ చేస్తున్నారంటే అంతమంది కూడా వాళ్ళు 100% ట్రాప్లోనే ఉన్నారు. అయితే ఒకసారి ఇలా కంటిన్యూస్ గుడ్ న్యూస్లు వస్తూ ఈ హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ ఎప్పుడైతే ఇన్సైడర్స్ వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అని అనుకుంటున్నారో అప్పుడు ఇంకా ఈ స్టాక్ని పూర్తిగా ఎండ్ ఆఫ్ ది సీజన్ సేల్ లాగా ఇన్సైడర్స్ రివర్స్ అయిపోయి వాళ్ళ యొక్క మార్కెటింగ్ని పాజ్ చేసి, అంటే గుడ్ న్యూస్ని పాజ్ చేసి లాస్ట్ వాళ్ళ దగ్గర మిగిలిన 10% స్టాకో 15% స్టాకో అంతా క్లియర్ చేసేస్తారు. అప్పుడు స్టాక్ ప్రైస్ సడన్గా ఒకేసారి 10% 15% ఇలా పడుతూ ఉంటాయి. సో పడగానే ఇమీడియట్గా న్యూస్ ఛానల్స్ ఏం చేస్తాయి, స్టాక్ ప్రైస్ పడుతుంది కాబట్టి బ్యాడ్ న్యూస్ ఏముంది అని చెప్పి మనకి వెతికి చెప్తాయి. మొన్నటిదాకా గుడ్ న్యూస్ వచ్చిన ఇదే స్టాక్లో మళ్ళీ ఇప్పుడు బ్యాడ్ న్యూస్ రావడం వల్ల మనం హయ్యర్ లెవెల్స్లో కొని లోవర్ లెవెల్స్లో లాస్లో అమ్ముతూ ఉంటాం. సో ఈ ఫేజ్ ఏదైతే ఉందో మార్కెట్లో, ఇలాంటి యాక్షన్ ఏదైతే ఉందో దీన్నే మనం ఇన్సైడర్స్ సైడ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి అనుకోవచ్చు. సో ఈ ఇన్సైడర్స్కి ఈ స్టాక్ పెరుగుతుంది అన్న నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు తొందరగా దీన్ని సెల్ చేయాలి అని చెప్పి ఫిక్స్ అవుతారు. అంటే వాళ్ళ గోడౌన్ని పూర్తిగా ఎంటీ తొందరగా చేసుకోవాలి అని చెప్పి అనుకుంటారు. దీనివల్ల స్టాక్లో గుడ్ న్యూస్లు ఇస్తూ పైకి పెరిగే విధంగా చేసి ఆ లెవెల్స్లో దాన్ని సెల్ చేసి చాలా మంచి ప్రాఫిట్స్ని ఎంజాయ్ చేస్తారు. సో ఇలాగా మనకి మార్కెట్లో ఫస్ట్లో డిస్కస్ చేసుకున్నట్టు అక్యుములేషన్ ప్యాటర్న్ అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నట్టు డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. సో వీటిని మనం ఇలాగే అక్యుములేషన్ ప్యాటర్న్ ఉంటుంది, ఇలాగే డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ ఉంటుంది అని 100% ఎగ్జాక్ట్నెస్తో చెప్పలేము. కానీ వీటిని మనం దృష్టిలో పెట్టుకొని చార్ట్స్ని కనుక అబ్జర్వ్ చేస్తుంటే మనకి కొంతవరకు ఒక ఐడియా వస్తుంది. బట్ దీన్ని ఇంకా క్లారిటీ తెచ్చుకోవడం కోసం మనకి ఈ వీడియో కోర్స్లో ఫర్దర్ వీడియోస్లో మీకు క్లారిటీ వస్తుంది. అయితే యాక్చువల్గా ఈ వీడియో నేను చేద్దామని ఫిక్స్ అయినప్పుడు ఫస్ట్ ఒక వర్షన్ ఆఫ్ వీడియో చేశాను, అది 25 minutes ప్లస్ వచ్చింది. కానీ ఈ 25 minutes వీడియో నాకు ఎందుకో కొంతవరకు బోరింగ్గానో లేకపోతే చాలా డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నేను చేయలేదు, చాలా డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఎందుకో ఆ వీడియో నాకు నచ్చక నేను మళ్ళీ బ్యాక్ ఈ వర్షన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఆ వర్షన్ కూడా కావాలి అని అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అందులో నేను ఒక స్టాక్ యొక్క ఎగ్జాంపుల్ తీసుకొని అందులో ఏ ప్రైజెస్ దగ్గర ఒక ఇన్సైడర్ ఎలా ఆలోచిస్తాడు అండ్ మనం ఎలా ఆలోచిస్తాము అనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. దాన్ని నేను ఫర్దర్గా పోస్ట్ చేస్తాను. సో ఇది యాక్చువల్గా నా వర్షన్ 2 వీడియో. ఒకవేళ మీకు వర్షన్ 1 వీడియో కావాలి అని అనుకుంటే ఆ వర్షన్ 1 వీడియో కోసం కింద కమెంట్ సెక్షన్లో వర్షన్ 1 కావాలని మెసేజ్ చేస్తే ఎక్కువ మంది కనుక అడుగుతున్నారు అని అంటే నేను దాన్ని యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. అయితే ఈ వీడియో అనేది జస్ట్ మనం నేర్చుకునే పూర్తి కోర్సులో ఒక చిన్న చాప్టర్ లాంటిది. సో ఈ చాప్టర్ నుంచి మనం ఎగ్జాక్ట్గా నేర్చుకున్నది ఏమీ లేదు, కానీ ఈ చాప్టర్ యొక్క హెల్ప్తో ఫ్యూచర్ చాప్టర్స్ని మనం అర్థం చేసుకోగలుగుతాం.